అదేంటి అంటే ఇవాళ మీరు భాగవతం అని చెప్పని మనం చిన్నప్పుడు ఇప్పుడు చదువుతాం. భాగవతం అంటే తెలుసు అందరికీ. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, లక్ష్మీనరసింహస్వామి, యాదాద్రి మన దగ్గర ఉంది కాబట్టి ఈ కథ దగ్గర బాగా తెలుస్తుంది. అందులో ఒక పద్యం ఉంటుంది. ఇందుగలడందు సందేహంబు వలదు, ఇందుగలడందు సందేహంబు వలదు, ఎందెందు వెదకినా అందందు కలడు అని చెప్పని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఉద్దేశిస్తూ, ప్రహ్లాదుడు మహావిష్ణువు ఎక్కడ చూసినా కనబడతాడు, సర్వాంతర్యామి అని చెప్పని మాట్లాడతాడు. దాన్ని కొంచెం అన్వయించుకుంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అదే కనబడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అదేందా అంటే ఇందుగలదందు ఎందెందు వెతికినా అందందే గలదు అన్నట్టుగా ఇవాళ అది రేవంతుడి దోపిడి అన్నట్టుగా ఇవాళ ఏ అంశాన్ని చూస్తే కూడా ఆఖరికి మైనింగ్లు, క్రషర్లు, కాంట్రాక్ట్లు, టెండర్లు, ఆర్ఆర్ ట్యాక్సులు, మొత్తం పరిపాలనా యంత్రాంగం అంతా కూడా ఒక దోపిడి కోసం, కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నటువంటి ఒక చిల్లర కక్కుర్తి ప్రభుత్వంగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. విద్యాశాఖ, మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయి ఉండి దోపిడి దొంగల లెక్క ఇవాళ విద్యాశాఖను గాథ కింద పందికొక్కుల లెక్క, దోపిడి దొంగల లెక్క ఇవాళ దోచుక తింటా ఉన్నారు. బాధ కలుగుతూ ఉంది. ఇవాళ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుకునేటువంటి ఒక దాదాపు 30 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు పేదింటి విద్యార్థులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఆడపిల్లలు, పేదోళ్ళు, తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకొని చదివించుకోలేనటువంటి సామర్థ్యత లేనటువంటి ఒక పేదింటి బిడ్డలను అందరి కోసం అని చెప్పని కేసీఆర్ గారు మహోన్నతమైన ఆదర్శంతో అంత పెద్ద స్కూల్స్ను పెట్టి అక్కడ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పని వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి సమున్నతమైనటువంటి ఒక రీతిలో ఆ విద్యా సంస్థలను తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విద్యా సంస్థలను తన దోపిడికి అడ్డాగా మార్చుకున్నాడు. మీ గతంలో మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినారు, మా టీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు మాట్లాడినారు, నేను కూడా ఒకానొక సందర్భంలో ఇదే పత్రికా సమావేశంలో మీ ముందు మాట్లాడాను. బంకర్ బెడ్స్ అని చెప్పని బంకర్ బెడ్స్ సంబంధించినటువంటి ఒక స్కామ్ జరిగింది, మీ అందరికీ గుర్తే ఉంటుంది. 165 కోట్ల రూపాయల విలువ చేసే బంకర్ బెడ్ స్కామ్స్లో కేవలం గత సంవత్సరం టెండర్లలో అదే ఇవాళ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి ఒక బంకర్ బెడ్లకు 125 కోట్లు అయితే పోయిన సంవత్సరం కేవలం అదే వెయిట్, అదే థిక్నెస్, మొత్తం మీద అది 65 కోట్లు మాత్రమే. అంటే 100 కోట్ల రూపాయలు కేకు దొబ్బుకున్నట్టు దొబ్బుకపోతున్నారు అని చెప్పని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గొడవ చేసింది. తెలంగాణ సమాజానికి గుర్తే ఉంటుంది, మీడియా మిత్రులకు కూడా గుర్తుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ గొడవ కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇంకా మా బీఆర్ఎస్వి నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో, ఆఖరికి కోర్టు తలుపులు తట్టడంతో, విజిలెన్స్ డిపార్ట్మెంట్ తలుపులు తట్టడంతో తేలుగుట్టిన దొంగల లెక్క అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఒక్కడూ మాట్లాడలే. ప్రభుత్వం నుండి, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడలే. కానీ చడి చప్పుడు కాకుండా దే కెప్ట్ ది ఎంటైర్ టెండరింగ్ ప్రాసెస్ ఆన్ విత్ హోల్డ్. దయచేసి వినండి అన్న, విత్ హోల్డ్ చేసిండ్రు. ఎవరికి కేటాయించిండ్రు ఈ టెండర్లు? అప్పుడు ఎవరికి కేటాయించిండ్రు అంటే మఫట్లాల్ ఇండస్ట్రీస్ అని చెప్పని వాళ్ళకు సంబంధించిన కంపెనీల వాళ్లకు ఈ మొత్తం కూడా టెండర్లు అప్పుడు కేటాయించినారు. ఇవాళ అదే కంపెనీకి మళ్ళా ఇవాళ ఏ కంపెనీ అయితే బ్లాక్ లిస్ట్ చేయ ఉండాలో 165 కోట్ల రూపాయల బంకర్ బెడ్ సప్లైను 165 కోట్ల రూపాయలకు పెంచి తద్వారా ప్రభుత్వానికి కమిషన్లు అందిస్తా అని చెప్పినటువంటి ఒక మఫట్లాల్ ప్లస్ కంపెనీల వాళ్లకు బ్లాక్ లిస్ట్ చేసి ఆల్రెడీ విజిలెన్స్లో కేసు ఉంది, హైకోర్టులో కేసు ఉంది, అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ టెండర్ క్రైటీరియాస్ అప్పుడు అని చెప్పని దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా.
కానీ ఘనాపాటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే తనకు 2023 ఎన్నికల్లోనో లేకపోతే ఇంకా గతంలో ఎప్పుడో ఏదో రకంగా ఉపయోగపడ్డరు అనేటువంటి ఒక నేపథ్యంలో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తానేదో అల్లుడైనట్లుగా 65 కోట్ల కాంట్రాక్ట్ను 165 కోట్లకి ఇస్తే దాన్ని కోర్టు ఆపితే విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరుగుతున్న ధర్మిలా కూడా భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు. ఇవాళ మొత్తం 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మళ్ళీ అదే కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుది. అందుకే అంటారు పాలకుడికి భయం అని ఉండాలా, భక్తి అని ఉండాలని చెప్పని. కోట్లంటే భయం లేదు, ప్రజలంటే భక్తి లేదు. ఈ రెండు లేకపోవడంతో ఒక నిర్లజ్జతనంతో ఇవాళ మళ్ళీ ఆ కంపెనీకే ఇవాళ కాంట్రాక్టులు కట్టబెట్టేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెండింగ్ కోర్టు కేసులు ఉన్నాయి, ఇంతకుముందు చెప్పినట్టుగా పెండింగ్ విజిలెన్స్ కంప్లైంట్స్ అండ్ పెండింగ్ విజిలెన్స్ ఎంక్వైరీస్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ 1200 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక కాంట్రాక్టులు ఇవాళ వీళ్ళ కట్టబెడతా ఉన్నారు. ఏం కాంట్రాక్టులు అని చెప్పని మీకు అనిపిస్తుంది, పట్టుకోండి. ఇదిగో అన్న, కార్పెట్స్, బెడ్షీట్స్, పోలార్ ఫ్లీస్ బ్లాంకెట్లు, టవళ్ళు, ఇదొక టెండరు. నోట్బుక్స్ దాదాపు 29,37,338 నోట్బుక్స్, కార్పెట్లు, టవల్స్, బెడ్షీట్స్, పోలార్ బ్లాంకెట్లు. తర్వాత 1,52,00,000 నోట్బుక్స్. తర్వాత 4,09,272 ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, హ్యాండిల్, ఇదొక టెండరు. పీటీ డ్రెస్, మనము పిల్లలని గ్రౌండ్లో ఆడిస్తేందుకు పీటీ డ్రెస్ అంటాం కదా, పీటీ డ్రెస్సు, నైట్ డ్రెస్సు, ట్రాక్ సూటు, ఇది 25,54,521. ఈ మూడు కలిపితే 25,54,521. తర్వాత ఐడి కార్డ్స్, పిల్లలకు ఐడి కార్డులు, ఇవన్నీ కేసీఆర్ గారు ఆలోచించి పెట్టినటువంటి, గుర్తుపెట్టుకోరు. రేవంత్ రెడ్డి దోపిడీ కోసం అని చెప్పని చేయలే. పాపం పిల్లలు హుందాగా ఆత్మగౌరవంతో ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ హైజీనిక్ కండిషన్స్ ఉండాలని చెప్పని పెట్టినటువంటివి. ఐడి కార్డ్ హోల్డర్సు, స్టేషనరీ కిట్స్, ఇవన్నీ కలిపి 18,37,891. ట్రాలీ బ్యాగ్స్ 25,480. తర్వాత స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, టైస్, బెల్ట్స్, ఇవన్నీ కలిపి 1,46,42,217. ట్రంక్ బాక్సెస్ వచ్చేసి 2,68,913. మొత్తం మీద ఇవన్నీ. తర్వాత యూనిఫామ్ క్లాత్స్ వచ్చేసి 2,49,46,340. ఇవన్నీ కూడా టెండర్స్ అన్న. దానికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లు ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. నేను మీడియా మిత్రులకు కూడా అందరికీ అందజేస్తా, దయచేసి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అయితే ఒక ఫస్ట్ ఫండమెంటల్ ఫ్లా దట్ ఐ వాంటెడ్ ద మీడియా ఫ్రెండ్స్ టు రిజిస్టర్ అండ్ రికగ్నైజ్ అండ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నెంబర్ 1, మొత్తం ఎవరికి సప్లై చేస్తూ ఉన్నారు ఇది? తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 268 స్కూళ్ళు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వాళ్లకు, టిమ్ రీస్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు 204 స్కూళ్ళు, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్కూల్స్ 281, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ 37, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ 475, తెలంగాణ మోడల్ స్కూల్స్ 194, గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ ఇన్స్టిట్యూషన్స్ అంటే జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ స్కూళ్ళు, మండల్ స్కూల్స్ ఇవన్నీ కలిపితే 30,000. మొత్తం మీద ఇందులో చదువుకున్నటువంటి హాస్టళ్ళు అన్ని కలుపుకుంటే 30,89,810. Nowhere there is a rationality that they have established. When the student strength is 30 lakhs, నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు ఒక టెండర్లో ఎక్కడ కూడా ఒకటి 2 లక్షలు, ఒకటి 1 కోటి ఇట్లా ఉన్నది. ఎట్లా ఈ క్వాంటమ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ను అసెస్మెంట్ చేసిందన్న దాని పట్ల ఇంతవరకు కూడా సహేతుకమైనటువంటి ఒక రేషనాలిటీ లేదు. ఇది ఒక ఫండమెంటల్ ఫ్లా, దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. రెండవది ఏంటి అంటే, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా కంపెనీ లిస్ట్ ఏదది, the company list of the companies, list of the companies unde list of the companies. Madhu, battery ni phone, sorry,
ఇవి మేము చేసినటువంటి ఒక పరిశోధన మేరకు ప్రభుత్వం ఇంతకుముందు నేను చెప్పినట్లుగా బ్లాక్ లిస్ట్ చేయవలసిన కంపెనీకే మొత్తం ఇంతకుముందు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కలిపితే కాంట్రాక్ట్లు 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. ఈ 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు వరల్డ్ ఫార్ ఎక్స్పోర్ట్స్ అట. నోట్బుక్స్ వచ్చేసి సంతాన్ ఓవర్సీస్ అని చెప్పని అంటున్నారు. పీటీ డ్రెస్సు, నైట్ డ్రెస్సు, తర్వాత ట్రాక్ సూట్, ఇటువంటి అన్ని మఫత్లాల్ ఇండస్ట్రీస్ అని చెప్పని. ఐడి కార్డ్ హోల్డర్ స్టేషనరీ వచ్చేసేమో ఇది సోమనాథ్ ఆప్సెట్ అంటున్నారు. తర్వాత కార్పెట్, బెడ్షీట్, పోలార్ ఫ్లీస్ బ్లాంకెట్స్ వచ్చేసి మఫత్లాల్ ఇండస్ట్రీస్. యూనిఫామ్ క్లాత్, ప్లీజ్ రిజిస్టర్ దిస్. యూనిఫామ్ క్లాత్ కానీ, నైట్ డ్రెస్ కానీ, పీటీ డ్రెస్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మఫత్లాల్ ఇండస్ట్రీ. మొత్తం మీద అన్నీ కూడా దాదాపు 6-7 కాంట్రాక్ట్లు మఫత్లాల్ వాళ్ళకే ఇస్తున్నట్టుగా సూత్రప్రాయమైనటువంటి ఒక సమాచారం బయటికి కనబడతా ఉంది. ఎవడి మఫత్లాల్? నెంబర్ 1, 165 కోట్ల బంకర్ బెడ్ స్కామ్స్లో నిందితుడుగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తి. రెండవది, రేవంత్ రెడ్డి గారికి గతంలో ఏదో లబ్ధి చేకూర్చిండు కాబట్టి రిటర్న్ గిఫ్ట్ అంటాం కదా, యూ హెల్ప్ మీ వెన్ ఐఎమ్ నాట్ ఇన్ గవర్నమెంట్, నవ్ ఐ విల్ హెల్ప్ యూ దట్ ఐఎమ్ ఇన్ ద గవర్నమెంట్ అని చెప్పని వాళ్ళ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా తెలంగాణ ప్రజల సొమ్మును 165 కోట్లు, 100 కోట్లు అక్కడ, ఇక్కడ 1200 కోట్ల రూపాయలు. ఈ కంపెనీ ఎక్కడిది? ఇది బాంబేనో గుజరాత్కు సంబంధించిన కంపెనీ ఇది. దీని జిఎస్టీ 18% జిఎస్టీ కనుక, ఈ 1200 crores 18% జిఎస్టీ కనుక ఒకవేళ కట్టినట్టయితే అకార్డింగ్ టు ద జిఎస్టీ లాస్ ఎక్కడైతే రిజిస్టర్ ఆఫీస్ ఉంటుందో అక్కడికే, ఆ రాష్ట్రానికే ట్యాక్స్ జమ అవుతుంది. ఎక్కడికి పోతుంది ఈ సొమ్మంతా? మహారాష్ట్రనో గుజరాతో వాళ్లకు 250 కోట్లు 260 కోట్ల రూపాయల జిఎస్టీ కూడా వాళ్ళకే వెళ్ళిపోతుంది. అంటే ఒక పక్కన దొడ్డిదారుల కాంట్రాక్ట్లు కట్టబెడతావు, కనీసం ట్యాక్స్ రూపైనా తెలంగాణ ప్రజల కన్నా, తెలంగాణ సంపద కన్నా ఏమైనా లాభం వాటిస్తుందా అంటే అట్లా కూడా కాకుండా మహారాష్ట్రకో గుజరాత్కో చెల్లేటువంటి ఒక పరిస్థితి. నేను ఇంకా లోతైనటువంటి ఒక అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఎందుకు ఇది ఇల్లీగల్ కాంట్రాక్ట్ అని చెప్పడానికి ఏంటి అంటే, దీంట్లో గత సంవత్సరాల్లో కూడా ఇది ఈ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. గతం జరిగినటువంటి ఒక ప్రొక్యూర్మెంట్లు అన్నీ కూడా నేను ఇంతకుముందు మీకు లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అన్ని చదివినిపించిన మీకు నేను దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 డిఫరెంట్ రకాలైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాళ్లకు వాళ్లే ఎవరికి వాళ్లే టెండర్లు పిలుచుకొని జిల్లాల కలెక్టర్ల యొక్క నేతృత్వంలో టెండర్లు పిలుచుకొని ఇవన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ను ఫుల్ఫిల్ చేసుకునేవాళ్ళు. అప్పుడేం జరుగుతుండే, స్థానికంగా ఉన్నటువంటి ఒక స్మాల్ అండ్ మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇవన్నీ కూడా సప్లై చేస్తుండేవాళ్ళు. అది చిన్న చిన్న పద్మశాలీలు కానీ, లేకపోతే టైలర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే చిన్న చిన్న స్టీల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రకరకాల వాళ్ళే ఆయా స్కూల్స్కు ఆయా జిల్లాలలో వాళ్ళు ఆ రిక్వైర్మెంట్స్ను ఫుల్ఫిల్ చేసి ఉండేవాళ్ళు. ఏం జరుగుతోంది? దాని ద్వారా స్థానికంగా ఉపాధి లభిస్తుంది, వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా నిలబెడతారు, సంపద వాళ్ళ దగ్గర కూడా అవుతుంది, ఓ డిస్ట్రిబ్యూటెడ్ ఎకానమీ ఉంటుందని చెప్పని. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేసినాడు అంటే, ఈ మొత్తం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ను, డీసెంట్రలైజ్డ్గా ఉన్నటువంటి ఒక ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్గా మార్చేసినాడు. దీనిపైన ప్రతిపక్ష పార్టీలతో కానీ, సంబంధిత స్టేక్ హోల్డర్లతో కానీ ఎవరితో చర్చ చేయకుండా డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్గా మార్చేసి, ఆ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్కు ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన సెక్రటరీ నేతృత్వంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పని ఒక పిఎంయూని ఎస్టాబ్లిష్ చేసినాడు రేవంత్ రెడ్డి గారు. ఈ కుట్రంతా చూడండి మీరు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఇస్ ఫర్ సెంట్రలైజ్డ్ కరప్షన్. అంటే రేవంత్ రెడ్డి గారి సీఎంఓ కనుసన్నల్లో మొత్తం అంతా కూడా టెండరింగ్ ప్రక్రియ జరగాల. ఆ ప్రక్రియ ద్వారా 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వాళ్ళకు నచ్చిన వాళ్లకు కట్టబెట్టాలా, తద్వారా వాళ్ళ ద్వారా కమిషన్లు దొబ్బుకోవాలా అని చెప్పని ఒక కుట్రతోటి వాళ్ళ ఒకటి డీసెంట్రలైజ్ సిస్టమ్ను సెంట్రలైజ్ చేసినారు. తర్వాత పిఎంయూ అని సెటప్ చేసి ఆ పిఎంయూకు ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన సెక్రటరీ, నిన్న మొన్ననే మీరు పేపర్లలో చూసుంటారు, నేను ట్వీట్ కూడా చేసిన, శారద అని చెప్పని ఒక పెద్ద మనిషిని వారిని పట్టుకొచ్చి సెక్రటరీగా పెట్టినారు. షీ నాన్ ఐఏఎస్ ఆఫీసర్. అంతకుముందు ఉన్నటువంటి ఒక నికోలస్ గారు కానీ,
లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, దాని తర్వాత రొనాల్డ్ రోస్ గారు, ఇట్లా ఒక ప్రెస్టీజియస్ ఆఫీసర్స్ ఉన్నటువంటి ఒక దాంట్లో ఒక నాన్ క్యాడర్, నాన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ప్రాబబ్లీ కెనాట్ క్వశ్చన్ రూల్ ఆఫ్ లా గురించో లేకపోతే ప్రభుత్వం చేసే తప్పిదాల గురించో ప్రశ్నించలేనటువంటి ఒక వెన్నుపూస లేనటువంటి ఒక పెద్ద మనుషులను పట్టుకొచ్చి అక్కడ పెట్టి తద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం. గమ్మత్ చూడండి అన్న మీరు, PMU చైర్పర్సన్ ఇస్ the SC Welfare Residential School Secretary, who is a non-IAS officer. The members beneath her all are IFS and IAS officers. అంటే వీళ్ళ అదిరింపులకు బెదిరింపులకు వీళ్ళ అజమాయిషికి లోబడి పనిచేసేటట్టుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులను ద్వారా PMU ఏర్పాటు చేసేసి నాన్ ఐఏఎస్ను చైర్మన్గా అపాయింట్ చేసేసి ఈ మొత్తం తతంగాన్నంతా కూడా నడుపుతున్నట్టుగా ఇవాళ సమాచారం వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు దీనిపై విచారణ జరిపించాలా? ఒక కంపెనీ బ్లాక్ లిస్ట్ చేయాల్సిన కంపెనీని ఎట్లా మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయనిస్తారు? ఈ టెండర్లలో వెన్ ఎ కంపెనీ ఈజ్ ఫేసింగ్ అన్ ఎంక్వైరీ ఫేస్ చేస్తున్న కంపెనీని మళ్ళీ రెండో టెండర్లో ఎట్లా పార్టిసిపేట్ చేయనిస్తావు? ఏమి తాత జాగిర్లా ఇవేమన్నా? ప్రభుత్వం కాదా ఇది? కరప్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం మీకు వర్తించవా? ఇది ఇంతవరకు ఒక ప్రశ్న అన్న. రెండోది ఏంటంటే మీరు చూడ్రి, పెద్దోడికే లాభం చేకూర్చాలి సెంట్రలైజ్ టెండర్లలో. మళ్ళా 250 కోట్ల రూపాయల టర్నోవర్. మామూలుగా అయితే మన దగ్గర ఉన్న పద్మశాలీలు వాళ్ళు కూడా సప్లై చేస్తారు ఆ యూనిఫామ్ మెటీరియల్, ఎంతో కొంత వాళ్ళ కెపాసిటీ ఉన్నటువంటిది. బీసీలు పాపం వాళ్లకు 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలట. ఏడ్చిదే వాళ్ళ పేద పద్మశాలి ఎణిచి పట్టుకురావాలా? మగ్గాలు నేస్తే ఆయన ఎణిచి పట్టుకొస్తాడు. 250 కోట్ల రూపాయల టర్నోవర్. నోటు బుక్ల కోసం 150 కోట్ల టర్నోవర్. తర్వాత సాల్వెన్సీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అని చెప్పని 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల రూపాయలు సాల్వెన్సీ సర్టిఫికేట్స్ కావాలా టు హ్యావ్ ది ఎలిజిబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ ది టెండరింగ్ ప్రాసెస్. అంటే ఎవరికి కూడా అందుబాటులో లేకుండా అనితర సాధ్యమైనటువంటి ఒక టెండర్ నామ్స్ను ఎట్లా క్రియేట్ చేసిండ్రు మఫత్లాల్ ఇంకా వాళ్లకు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ కంపెనీలకు బెనిఫిట్ చేయడం కోసం అనేది ఇందులో స్పష్టమవుతుంది. ఇకపోతే డిజైన్ లూప్ హోల్, ట్రాలీ బ్యాగ్లు, పీటీ డ్రెస్లు, దుప్పట్లు, ఇటువంటి వాటికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సమయంలో మేము డిజైన్ని ప్రిస్క్రైబ్ చేస్తాము అని చెప్పనంటారు. విదౌట్ డిఫైనింగ్ ద డిజైన్ హౌ విల్ యూ కోట్ ఎ కాస్ట్? నెంబర్ 1. మూడోదన్నా కామన్ సెన్స్ చెప్తున్నా మీకు నేను. బేస్ ప్రైజ్ ఇస్తాం టెండర్లలో. నేను ఇది టెండర్కి ఇచ్చిన, నేను ప్రభుత్వాన్ని, నాకు 1,00,000 యూనిట్లు కావాలి. ఇది ఈ 1,00,000 యూనిట్లు నాకు కావాలంటే ఏం చెప్తా నేను? నాకు 13 రూపాయల బేస్ ప్రైస్ ఇది బేస్ ప్రైస్ 13, మైనస్ కోట్ చేస్తావా ప్లస్ కోట్ చేస్తావా? నువ్వు కోట్ చేసిన తర్వాత ఎవడైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి నేను టెండర్ ఇస్తా అని చెప్పానంటాం. ఇదైతే రూల్ కదన్నా. రేవంత్ రెడ్డి గారి ఘనాపాటి మ్యానిపులేటెడ్ గవర్నమెంట్ ఏం చేసిందా అంటే దే హావ్ నాట్ డిఫైన్ ద బేసిక్ ప్రైస్ ఎట్ ఆల్. నేను ఇంతకుముందు చదివినటువంటి ఒక మొత్తం లిస్టుకు ఇది బేస్ ప్రైస్ అని ఎక్కడ చెప్తలేరు. నీ ఇష్టం వచ్చింది నువ్వు ఎంతన్నా కోట్ చేయని చెప్పని చెప్తున్నారు. రింగ్ ఏర్పడతారు, సిండికేట్ అవుతారు. ఏం ప్రైస్ చేస్తే అదే ప్రైస్ ఫైనల్. కాంట్రాక్ట్ దొబ్బిపోవాలా, కాంట్రాక్ట్ వాల్యూ పెరగాల, కాంట్రాక్ట్లు దొబ్బిపోవాలా. ఇది ఇంకొకటి. తర్వాత నేను చెప్పినాను PMUకి సంబంధించినట్టు GOMS 17/2025 ద్వారా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పని తయారు చేసి ఒక దోపిడీ యంత్రాంగాన్ని తయారు చేసుకొని ఒక సింగిల్ గేట్ కీపర్ ఫర్ దిస్ ఎంటైర్ టెండరింగ్ ప్రాసెస్ which was controlled by all different residential welfare institutions and secretaries has been centralized through a PMU. That PMU is controlled by the Chief Minister's office. మొత్తం మీద ఒక సింగిల్ విండో పెట్టుకొని దోపిడీకి పాల్పడతా ఉన్నారు. దీంతో పాటు అన్న నేను మీ దగ్గరికి ఇంకా డీటెయిల్గా వచ్చి చెప్తా. నేను నోట్ పుస్తకాలకు ఏ గ్రేడ్ పేపర్ బిల్లు నుండి మాత్రమే పేపర్ కొనాలా అని చెప్పని నిబంధనలు, మొత్తం మీద ఈ రకంగా మొత్తం టెండర్ నామ్స్ అన్నిటినీ కూడా మఫత్లాల్ ఇంకా కొంతమంది కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసమే దీన్ని వక్రీకరించినారు అని చెప్పని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు దీనిపైన చర్చకు వస్తారా? ఆయన పేరేం పేరు? సవ్యసాచి ఘోష్ అట. ఆ సవ్యసాచి ఘోష్ మరి ఎవరికి సవ్యసాచో తెలియదు, ఆయన ఏం బాణాలు వేస్తుండో తెలియదు. ఆయన మొత్తం ఆయన నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పని బయట పుంకాలుగా వార్తలు చెప్తా ఉన్నారు. ఏం గూడుపుట అనేది? డీసెంట్రలైజ్ అయితే ఏందన్నా, లివ్ అండ్ లెట్ లివ్, అంతే కదా. When it is a decentralized process of tendering, live and let live.
చిన్న చిన్న వాళ్ళు కూడా టెండర్లలో పార్టిసిపేట్ అవుతారు. చిన్న చిన్న లేత్ మెషిన్ ఆపరేటర్లు కూడా ట్రంక్ పెట్టెలు తయారు చేస్తారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు. ఎవడు పార్టిసిపేట్ కావద్దు, డబ్బున్న పెద్దోడు, అది కూడా గుజరాతోడో బాంబేోడో కావాలి, తద్వారా లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉందన్న ఒక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆ వచ్చే జీఎస్టీ కూడా తెలంగాణకు రాకుండా ఇవాళ నాశనం పట్టిస్తా ఉన్నాడు. ఇది ఒక పద్ధతి. నేను ఇంతకుముందు ఒక పదం వాడినా అన్న, భయం లేదు భక్తి లేదు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి నేను ఒక పదం వాడినా. ఈ ప్రభుత్వానికి భయము భక్తి లేదనటానికి. అన్న, ఇది ది హానరబుల్ జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు ఇచ్చినటువంటి ఒక హైకోర్టు ఆర్డర్ అన్న. ఇది చాలా కేర్ఫుల్గా వినాలన్నా. ముఖ్యంగా బహుజన బిడ్డలు, బీసీల గొంతు రేవంత్ రెడ్డి ఎట్లా కోస్తున్నాడు అనటానికి ఈ ఆర్డర్ను కొంచెం దయచేసి చదవండి. నేను చెప్పబోతున్నట్టు దాన్ని కొంచెం చెవులు రిక్కించి వినాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఆర్డర్ వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ కొత్తవాడ వరంగల్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ద చీఫ్ సెక్రటరీ అన్న. ఇదన్న ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే, ఈ జడ్జిమెంట్ అంతా కూడా, ఈ జడ్జిమెంట్ లోపలికి పోయే ముందు అన్న నేను మీకు ఒక జీవో గురించి చెప్తా. మీరు దయచేసి యు మస్ట్ పే అన్ అటెన్షన్ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. GOMS నెంబర్ 1 2024 2024 GOMS నెంబర్ 1 ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను వీళ్ళు అమలు చేసినారన్న, పట్టుకొచ్చినారు ఆ జీవోను. ఇదన్న జీవో, ఈ రెడ్ పిటిషన్లో ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా ఈ జీవో ఉంది. ఈ కాపీ మీకు సర్క్యులేట్ చేస్తాను నేను. ఈ జీవో ఏంటి అంటే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంస్థ అయినా, whether it is schools, police department or hospitals or anybody for that matter, they are mandated to procure any of the cloth related products or material from టెస్కో. టెస్కో నుండి మాత్రమే కొనాలా అని చెప్పని, తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుండి మాత్రమే కొనాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ అన్న. ఇది జీవో అన్న. ఈ ఆర్డర్ ఇచ్చినారు. ఈ ఆర్డర్ ఎంత చదివితే మాత్రం ఇంత జ్ఞానం ఉంది, విజ్ఞత ఉంది అనిపిస్తుంది. పేదవాళ్ళు దాదాపు 40,000 హ్యాండ్లూమ్ వీవర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాలంటే ప్రభుత్వ రంగంలో అవసరమయ్యేటువంటి ఏ క్లాత్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయినా వీళ్ళ నుంచే కొనాలా అని చెప్పని ఈ జీవో 2024లో ఇచ్చిందన్న. ఈ జీవో ఉండగానే, ఇది రద్దు చేయకుండానే ఈ ప్రభుత్వం సిగ్గు ఎగ్గు లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా, చట్టాలపై గౌరవం లేకుండా చేసిన చట్టాలను కంచెను చేను వేసినట్టుగా తుంగలో తొక్కుతూ, నేను ఇంతకుముందు చెప్పాను కదా, GOMS 17 అని చెప్పని పట్టుకొచ్చి PMU అని చెప్పని కాన్స్టిట్యూట్ చేసి డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ నుండి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్గా మార్చేసి ఆ PMUకు ఒక నాన్ IAS క్యాడర్ ఆఫీసర్ను పెట్టి మిగతా ఐఏఎస్లందరినీ మెంబర్లుగా పెట్టి మొత్తానికి ఒక దోపిడిగా సెంట్రలైజ్ టెండర్లు పెడుతుంటే ఈ వీరాంజనేయ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు హైకోర్టు పోయినరన్న. హైకోర్టు పోతే హైకోర్టు నెత్తి మీద పట్టమని మొటకాయలు వేసింది. బుద్ధున్నాదా మీకు? జీవో నెంబర్ 1 ఉన్నది కదా, ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ జీవో. ఇది ఆర్టికల్ 43B ప్రకారంగా కోఆపరేటివ్ సొసైటీస్ హ్యావ్ ఎ ఫండమెంటల్ రైట్ టు బి ప్రొటెక్టెడ్. సో మీరు ఫండమెంటల్ రైట్ వర్తించిన తర్వాత కోఆపరేటివ్ సొసైటీని కాదని, మీరు ఇచ్చిన జీవోనే మీరు కాదని, ఆ కాన్స్టిట్యూషన్ కాదని మీరు ఎట్లా ప్రొక్యూర్మెంట్ చేస్తారు అని చెప్పని వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ను క్యాన్సిల్ చేసిందన్న. క్యాన్సిల్ చేస్తూ తదనంతరం ఏమి పర్చేజులు జరిగినా కానీ మీరు చదివిండి ఆర్డర్ అంతా, ఏం చేసినా కానీ ఇవన్నీ కూడా టెస్కో ద్వారా మాత్రమే కొనాలా అని చెప్పని ఆర్డర్ ఇచ్చిందన్న. దీన్ని తుంగలో దొక్కిండన్న రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ GOMS నెంబర్ 1 2024ను తుంగలో దొక్కడమే కాకుండా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఇది. ఈ హైకోర్టు ఏప్రిల్ 2026లో ఇచ్చినటువంటి ఒక హైకోర్టు తీర్పును కూడా తుంగలో తొక్కి ధనదాహంతో, కమిషన్ల దుగ్ధతో
సెంట్రలైజ్డ్ సిస్టమ్ను పట్టుకొచ్చి మళ్ళా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఈ టెండర్లన్నీ కూడా వీళ్ళు ఆర్డర్ ఇచ్చినారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పండి? మీకు చట్టాలు వర్తించవా? కోర్టులు వర్తించవా? కోర్టు తీర్పులు వర్తించవా? జడ్జిలు చెప్పే మాటలు పట్టించుకోరా? బీఆర్ఎస్ పార్టీ చెప్తేనో లేకపోతే దాసోజు శ్రవణ్ మాట్లాడితేనో తప్పు అనుకోవాలా? జస్టిస్ అనిల్ కుమార్ గారు చెప్పింది కదా, వై డోంట్ యూ హానర్ హిమ్? హౌ డేర్ యూ వయలేట్ ఎ హైకోర్టు ఆర్డర్? హౌ డేర్ యూ వయలేట్ ఎ హైకోర్టు ఆర్డర్? హౌ డేర్ యూ to conspire to give a tender of 1,200 crores to a company which is supposed to have been blacklisted? ఏం పాలన ఇది? దోపిడి పాలన? ప్రజాపాలన అంటే మనం దోపిడి పాలన అర్థం చేసుకోవాలన్న. ఇది ఇంత దుర్మార్గంగా ఇవాళ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇది ఒక పెద్ద మ్యానిపులేషను, పెద్ద కాన్స్పిరసీ, పెద్ద కుట్ర. మేము చేతులెత్తి నమస్కారం చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా 2 ఏళ్ళు అయితే గద్దె దిగుతావు రేవంత్ రెడ్డిను. ఎవరిని వదిలిపెట్టం, ఈ సెక్రటరీలను వదిలిపెట్టము, ఈ పిఎంయూలో ఉన్నోళ్ళని వదిలిపెట్టము, టెండర్లు వేస్తున్నోళ్ళని వదిలిపెట్టము, కమిషన్లు ఇస్తున్నోళ్ళని వదిలిపెట్టము. ఎవ్రీబడి ఈజ్ సబ్జెక్ట్ టు బి ఎంక్వైర్డ్ టుమారో. ఇట్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 years of time. దోచుక తింటున్నారు పందికొక్కులు లెక్క. పిల్లలది, పేదింటి పిల్లలది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంబంధించినట్టు ఒక యూనిఫామ్లలో తింటారా మీరు? 40,000 చేనేత వృత్తిలో ఆధారపడేటువంటి ఒక పేద పద్మశాలి కుటుంబాల నోట్ల మన్ను కొడతారా మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా సెంట్రలైజ్ సిస్టమ్ పట్టుకొచ్చి? టెస్కోను కాదని ఎట్లా నువ్వు ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నాను? దొంగ రెగ్యులేషన్స్ పట్టుకొచ్చినాడు. దే డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు సప్లై రిక్వైర్మెంట్స్ను ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ టెస్కోకు లేదు అని చెప్పని. ఈ జీవో ఎంత స్పష్టంగా ఉందంటేనా, ఒకవేళ కనుక మీరు టెస్కో అయ్యండి, మీకు నా టెండర్ వాల్యూకు అవసరమైనటువంటి ఒక రీతిలో సప్లై చేసే కెపాసిటీ మీకు లేకపోతే మీరు సర్టిఫికేట్ ఇవ్వాలి నాకు, నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్. నేను మీకు సప్లై చేయలేను, నాకు ఆ కెపాసిటీ లేదని చెప్పిన సర్టిఫికేట్ ఇస్తే మాత్రమే యు ఆర్ ఆథరైజ్డ్ టు గో టు థర్డ్ పార్టీ ఆర్ ద మార్కెట్. యు హ్యావ్ నో రైట్ టు గో టు అదర్ పర్సన్ టిల్ ఐ రిజెక్ట్ టు గివ్ యూ ది ఆర్డర్, కంప్లై ది ఆర్డర్. వాళ్ళు పాపం లెటర్ల మీద లెటర్లు ఇచ్చిండ్రు, వాళ్ళు లెటర్ల మీద లెటర్లు ఇచ్చిండ్రు. ఎవరు? మన టెస్కో వాళ్ళు. మేము తక్కువ రేట్లో సప్లై చేస్తాం. మొత్తానికి ఏం చేసిండ్రు? ఏప్రిల్ ఆర్డర్ వచ్చింది కదన్నా, హైకోర్టు ఆర్డర్, దాన్ని క్యాన్సిల్ అయిపోయింది కదా. అప్పుడు ఇచ్చినటువంటి ఇమీడియట్గా ఇచ్చినటువంటి ఒక టెండర్ ఆర్డర్ 2 నెలలు ముదరబెట్టి ఇప్పుడు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మేము మార్కెట్ పోతున్నాము, టెస్కో కెనాట్ మీట్ మై రిక్వైర్మెంట్ అని చెప్పని వాళ్ళ మార్కెట్ పోయేటట్టుగా పరిస్థితి. మొత్తం గూడుపుటాని. మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, వెంటనే ఈ అడ్డమైనటువంటి ఒక ప్రజల, విద్యార్థుల సొమ్మును దోచుక తినే విధంగా జరుగుతున్నటువంటి టెండర్లను ఆపాలా, ఈ మొత్తం ప్రాసెస్ పైన విచారణ జరిపించాలా అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నువ్వు చేయకపోతే మేము స్టేట్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి పోతాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి పోతాం, కోర్టులకు పోతాం, ఎక్కడికంటే అక్కడికి పోతాం. ఈ దోషులను మాత్రం ముల్లుగర్ర పట్టుకొని ఎంబడి పడతాం. ప్రజల సొమ్మును దోచుక తింటున్న పందికొక్కులను తప్పనిసరిగా పట్టుకుంటాం. థ్యాంక్ యూ.